ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలో ఉన్నాము. నల్గొండ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మామిడి కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు నల్గొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు? మేము యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నికై సంవత్సరం కావస్తుందండి. యూత్ కాంగ్రెస్ అనేది ఇక్కడ ఉన్నటువంటి నల్గొండలో కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఆ రోజు యూత్ కాంగ్రెస్ని 1893లో యూత్ కాంగ్రెస్ని సంజయ్ గాంధీ గారు దీన్ని స్థాపించడం జరిగింది. అంటే ప్రజలకు సేవ చేయడానికి ఒక యువకులు ఉండాలని అది స్థాపించడం జరిగింది. నల్గొండలో కూడా పలు కార్యక్రమాలలో మేము పాల్గొనడం జరిగింది. సార్, మీరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నల్గొండ నియోజకవర్గం నుంచి పనిచేస్తున్నారు. అంటే ఏదైతే విద్యా సంస్థల్లో కానీ స్కూళ్ళల్లో కానీ పిల్లలకు స్కాలర్షిప్ల విషయంలో కానీ కాస్మెటిక్ విషయంలో కానీ కాకపోతే ఇంకా కాలేజీలలో ఎలాంటి వసతులు సౌకర్యాల కల్పన కోసం మీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మేము హాస్టల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్టల్స్ కానీ ప్రైవేట్ హాస్టల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫుడ్ గురించి కానీ అక్కడ జరుగుతున్నట్టు కొన్ని కార్యక్రమాలను పాల్గొనడం జరిగింది. అట్నే ఫీజు రియంబర్స్మెంట్ గురించి గతంలో కొట్లాడడం జరిగింది. యువకులకి విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్నా మేము ముందుంటామని యూత్ కాంగ్రెస్ ముందుంటుంది నల్గొండ. సార్, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీరు గతంలో అంటే సార్వత్రిక ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర ఎలాంటి కదలిక స్పందన వచ్చిందంటారు? కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేయడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడలేదు. దేశం కోసం ఆ యొక్క యాత్ర ఆయన నిర్వహించడం జరిగింది. దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా కులాలకు మతాలను ఐక్యతను చేయడం కోసమే ఆయన జూడో యాత్ర నిర్వహించడం జరిగింది. కొంచెం దేశంలో అందరూ మన వాళ్ళే అనే విధంగా తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా కొంచెం మార్పు కూడా వచ్చింది ప్రజలలో. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో యువకులకు కానీ అది విశ్వవిద్యాలయాల్లో కానీ కాలేజీలకు కానీ ఏదైతే స్కూల్ కాలేజీలలో ఎలాంటి విద్యా బోధన కానీ విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు ఏ విధంగా జరిగిందని అంటారు? ఎక్కడండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు విద్యార్థులను పట్టించుకున్న లేరు. ఒకవేళ చదువుకున్నా కానీ దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ఉద్యోగాలు వేలే. ఒక పోలీస్ కానిస్టేబుల్స్ తప్ప వేరే ఉద్యోగాలు వేలే. డిఎస్సి కానీ ఇంకా ఇతర ఉద్యోగాలు ఏదేలే. మేము గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకే దాదాపు 73,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయడం జరిగింది. సార్, గతంలో సార్వత్రిక ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన ఉంది, జాబ్ క్యాలెండర్ మేము అధికారం రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. అలాగే యువకులకు కూడా ఏదైతే వాళ్ళకు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది? ఎప్పటిలోగా అందే అవకాశం ఉంది నిరుద్యోగులకు? జాబ్ క్యాలెండర్ అంటే మీ గవర్నమెంట్ ఇప్పుడు మాది ఏర్పడి 18 నెలలు అవుతుందండి. ఆల్రెడీ 70,000 ఉద్యోగాల దాకా మేము ఇవ్వడం జరిగింది. 70,000 ఉద్యోగాలు మేము చెప్పంది కూడా చేయడం జరిగింది. ఉద్యోగాల విషయాలలో ప్రజెంట్ నిరుద్యోగ భృతి అనేది రానున్న రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సార్, మీరు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన కావచ్చు విద్యార్థుల పక్షాన ఎలాంటి పోరాటాలు చేయబోతుందంటారు? మేము యూత్ కాంగ్రెస్ నుంచి విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్న ప్రభుత్వం మాదైనా సరే వాళ్ళకి సమస్య మాత్రం వస్తే మాత్రం ఖచ్చితంగా కొట్లాడతాం. జాబ్ విషయాలలో కానీ అలాగే ఎలాంటి వసతుల గురించి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అలాంటి విషయాల్లో ఖచ్చితంగా మేము మా ప్రభుత్వం పైన పోరాడతాం. ఇప్పుడు గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు? దాచుకోవడం తప్ప అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరగలేక ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద దాదాపు 1,00,000 కోట్లు దోచుకోవడం జరిగింది. వాళ్ళు ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు కానీ అన్ని విషయాలలో కూడా వాళ్ళ సొంత ఫ్యామిలీ కల్వకుంట్ల కుటుంబం ఒక్కడే బాగుపడదు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం ఏం బాగుపడలేదు. సార్, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు వారు ఏమంటారు? మేము అప్పు చేస్తే అభివృద్ధి కూడా అభివృద్ధి ఇంకా అంత 10 రెట్లు చేసినాం అంటున్నారు. గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు కూడా మేము నల్గొండ టౌన్ ఇంతవరకు ఏ నాయకుడు పట్టించుకోలేదు, మా ఆధ్వర్యంలోనే సుందరీకరణ జరిగినట్టు. దీనిపై మీరు ఒక యువకుడిగా యూత్ అధ్యక్షుడిగా ఏం చెప్తారంట? ఏం చేసి నల్గొండలో అభివృద్ధి ఏమో ఆ గుర్రం బొమ్మలు ఆ గాడిద బొమ్మలు పెట్టడం తప్ప అభివృద్ధి జరిగింది ఏం లేదు. మా ప్రియతమ నాయకుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే గత 20 ఏళ్ళు నల్గొండను మొత్తం అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. గత ఎమ్మెల్యే ఒక్క రోడ్డు వేయడం తప్ప ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు. ఆ రోడ్డుకి ఒక 5 అడుగులు దూరం వేస్తే ఎక్కడ గొంగడు అక్కడే ఉన్నట్టు ఆ రోడ్డు వేయడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. మా ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నల్గొండ నియోజకవర్గంగా నల్గొండ జిల్లాని
నియోజకవర్గం నల్గొండ జిల్లాలో చాలా నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరిగింది. సార్ ప్రస్తుత ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు మంత్రిగా రోడ్డు భవనాల శాఖ మంత్రి కూడా కొనసాగుతున్నారు. ఈ నల్గొండ నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆ అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నంటే ఏం చెప్తారు మీరు? దాదాపు మా నల్గొండ కాన్స్టిట్యున్సీలో మా ప్రియతమ నాయకుడు కొమరెడ్డి గెలిచిన కానించి గుండ్లపల్లి నా హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి గుండ్లపల్లి రోడ్ నుంచి రేగట దాకా 50 కోట్లతో సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. 100 ఫీట్ల రోడ్ వేయడం జరుగుతుంది. అలాగే ముషంపల్లి రోడ్డు భాస్కర్ టాకీస్ నుంచి ముషంపల్లి దాకా 100 కోట్లతో రోడ్ వేయడం జరుగుతుంది. 100 ఫీట్ల వెడల్పుతో రోడ్లు వేయడం జరుగుతుంది. అలాగా నల్గొండ టౌన్లో కూడా దాదాపు ఒక 150 కోట్లతో ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఈ నల్గొండ పట్టణం చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన జరుగుతున్నది. అది ఎంతవరకు పని స్టార్ట్ అయింది, ఎప్పటిలోగా పని అంటే పూర్తి అయ్యే అవకాశం ఉందంటారు? ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయిందండి. 700 కోట్లతో గవర్నమెంట్ సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీతో మాట్లాడి మా ప్రియతమ నాయకుడు కుమార్ గారిని తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ పనులు పూర్తయినాయి. రానున్న రోజుల్లో 1 సంవత్సరం లోపు కూడా అది పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు నల్గొండ టౌన్లో ఇప్పుడు ఏదైతే R&B ఆఫీస్ ఉన్నదో దాని ఇంతకుముందు ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉండే, అది ఈ క్యాంప్ ఆఫీస్ తీసుకుపోయి అక్కడ R&B ఆఫీసు దాన్నే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్గా చేసినారు. అది పద్ధతిగా అది సబబు కాదని ఇప్పుడున్న ప్రతిపక్షం ఆరోపణ చేస్తుంది. దీనిపై మీరు ఏమంటారు? ఒక యూత్ అధ్యక్షుడు ఇప్పుడు అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సొంత స్వగృహం అయితే గృహం అయితే కాదు. రేపు మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎవరు ఎమ్మెల్యే ఉన్నా మేము 10 సంవత్సరాల తర్వాత ఉండకపోవచ్చేమో మా సార్ ఎమ్మెల్యేగా, ఎవరున్నా కానీ వాళ్ళకి చెందుతుంది. ఆయన సొంతంగా కట్టుకుంటూ సొంతంగా ఉంటుండు అనేది కాదు. మీరు ప్రజలు ఎవరు గెలిపిస్తే వాళ్ళు ఉంటారు, వాళ్ళకే ఎమ్మెల్యే గెస్ట్ హౌస్. మా సొంతంగా సార్ ఆయన కట్టుకొని ఆయన గవర్నమెంట్ ఆఫీస్ మాత్రం కాదు. అది ఎవరు ప్రభుత్వం ఉంటే ఎవరు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళకే చెందుతుంది. అది సార్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువనే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చింది. యువకులలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ మాకు రాజీవ్ యువ వికాసం ద్వారా మాకు స్వయం ఉపాధి కల్పనలో మమ్మల్ని డెవలప్ చేయడానికి ఒక పథకం వచ్చిందని అందరూ సంతోషించే టైంలో అది బ్రేక్ కావడం జరిగింది. ఎక్కడ జాప్యం జరిగింది, ఎందుకు అది రాజీవ్ యువ వికాస పథకం ఆగిపోవడానికి కారణాలు ఏమైనా ఉంటాయి? రాజీవ్ వికాసము ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. వాస్తవం మీరు చెప్పినట్టు ఏంటంటే లబ్ధిదారులు కూడా ఎన్నుకోవడం అలా కొన్ని అవకతవకలు జరిగినాయనే ఉద్దేశంతో దాన్ని స్టాప్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో త్వరలోనే మళ్ళీ అది లబ్ధిదారుల విషయంలో ఎన్నిక జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సార్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల నియోజకవర్గానికి 2 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఇవ్వడానికి ముందుకొచ్చారు. అవి మన నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మన నియోజకవర్గానికి ఎన్ని వచ్చినాయి అంటారు? నియోజకవర్గం ఒకటి కాదండి, అది తప్పు. జిల్లాకు ఒకటి వస్తుంది. నల్గొండ నియోజకవర్గానికి ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ 200 కోట్లతో నిర్మిస్తున్నాం. అది నల్గొండలో శంకుస్థాపన కూడా జరిగింది. నల్గొండ SLBCలో మన మెడికల్ కాలేజ్ వెనకాల దాన్ని నిర్మిస్తున్నాం. ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది, పనులు కూడా జరుగుతున్నాయి. సార్ మీరు గతంలో కౌన్సిలర్ కూడా పోటీ చేశారు, స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఎక్కడ అంటే ఓడిపోవడానికి అలా కారణం ఏంది? నేను గతం 2020లో కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. నేను ఒక 70 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఏమైందంటే నాకు కొంచెం చిన్న వయసు ఉండడం, అప్పుడు 27 సంవత్సరాలు నేను పోటీ చేయడం, వయసు చిన్నగా ఉండడం, ప్రజలు కొంచెం చిన్న వయసు కదా అని కొంతమంది నమ్మకపోవచ్చు, దానివల్ల ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి అట్లా ఏమి ఉండదు. ఈసారి మాత్రం 100% గెలుస్తున్న నమ్మకం అయితే నాకు. సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అధికారానికి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి, ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందంటారు? 6 గ్యారెంటీలు కాదు, ఇప్పుడు 30 గ్యారెంటీలు మేము అమలు చేయడం జరిగింది. చెప్పింది 6 కానీ చేసింది మాత్రం 30 దాకున్నాయి. ఇంకా 6 గ్యారెంటీలలో దాదాపు అన్నీ అయిపోయినాయి. ప్రజెంట్ అయితే మేము ఇంకా చేసే చాలా ఉంది ప్రజలకి. 6 అని చెప్పినాం కానీ 60 ఉన్నాయి. 60 కూడా చేస్తాం కూడా. ఇంకా ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డుల పంపిణీ కానీ ఎలా ఉంది? ప్రజలు ఎలాంటి పేదలకు నిరుపేదలు ఏ విధంగా అందుతున్నాయి అంటారు? అసలు పేద ప్రజల కోసమే ఉన్నటువంటి ప్రభుత్వం ఇది, పుట్టినటువంటి ప్రభుత్వం. పేదలకి సన్నబియ్యం కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నా కానీ ఒక్క ఇందిరమ్మ ఇల్లు, ఒక్క పేదవానికి కూడా సన్నబియ్యం ఇవ్వలే, ఒక్క వ్యక్తికి కూడా రేషన్ కార్డు ఇవ్వలే. మేము రేషన్ కార్డు 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాము. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం. ప్రతి ఒక్కడు ఎన్ని కోట్లు ఉన్నోడైనా కూటికి లేనివాడైనా సన్న బియ్యం తినే ఉద్దేశంతో మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సన్న బియ్యం తింటుంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్గొండ మున్సిపాలిటీకి ఏదైతే
మెరుగైన సదుపాయాలు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, ఏ విధంగా అందినట్టు ఏం చెప్తారు? నల్గొండ మున్సిపాలిటీ డెవలప్ చేసింది గత మా మంత్రి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే నల్గొండ మొత్తం డెవలప్ చేసాం. మేము చెప్తున్నాం కంటే గత ఎమ్మెల్యే చేసింది ఒక్క సింగిల్ రోడ్ తప్ప నల్గొండ కాన్స్టిట్యున్సీని ఏం డెవలప్ చేయలేదు. మున్సిపాలిటీ కానీ అర్బన్ కానీ ఆయన డెవలప్ ఎక్కడ కూడా జరగలేదు. సార్, ఇప్పుడు ఈ నిరుద్యోగ యువతలకు నిరుద్యోగ వృత్తి ఏమైనా అందించే అవకాశాలు ఉన్నాయా? దాంతోపాటు జాబ్ క్యాలెండర్ కూడా ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ప్రభుత్వం నుంచి కనిపిస్తుంది అంటారా? నిరుద్యోగ వృత్తి అంటే రాజ్య వికాసం కింద యువకులందరికీ కూడా, నిరుద్యోగ యువకులందరూ కూడా ఖచ్చితంగా రాజ్య వికాసం ద్వారా మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం. అలాగే రానున్న రోజులు కూడా జాబ్ క్యాలెండర్ కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఈ నల్గొండ పట్టణంలో ఉన్న చిరు వ్యాపారులకు కానీ, ఇంకా చిన్న చిన్న పనులు చేసుకునే యువతకు కానీ, యువకులకు కానీ ఎలాంటి ఆర్థిక సాయంతో పాటు వాళ్ళకు మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి అవకాశం కల్పిస్తుందంట? చిరు వ్యాపారులకి ఆల్రెడీ మున్సిపాలిటీ నుంచి 10,000 రూపాయల దాకా లోన్ ఇస్తున్నారండి. అట్లా కాకుండా కూడా నల్గొండ ఎన్జికల్ దగ్గర కానీ, అక్కడ ఉన్నటువంటి మన బీట్ మార్కెట్ కానీ అక్కడ చిరు వ్యాపారుల కోసం మా ప్రభుత్వం వాళ్ళకి కొన్ని వసతులు కల్పించింది. మున్సిపాలిటీలో కాలపరిమితి కూడా ముగిసిపోయి దాదాపు 15 ఏళ్ళ కాలం కావస్తుంది. అంటే మళ్ళీ ఆ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ జనవరిలో అయిపోయిందండి. ఇప్పుడు మనకు ఒక 2-3 మంత్స్లో కూడా మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉంటాయని అనుకుంటున్నాం. సార్, ఇక్కడ నుంచి ఇప్పుడు పానగల్ నుంచి మొదలు పెట్టుకుంటే క్లాక్ టవర్ వరకు ఈ రోడ్డు విస్తరణ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అంటే విస్తరణ చేయాలని కూడా కోరుతున్నారు. ఇది ఒకటి కూడా ఆగిపోయింది అనుకుంటా నల్గొండ టౌన్. మొత్తానికి అంత సరౌండింగ్ కూడా మ్యాక్సిమం విస్తరణ అయితే జరిగింది. ఇది ఒక్కటి జరగలేదు. మరి ఇది కూడా జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇది చాలా రన్నింగ్ ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి కొంచెం లేట్ కావచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం ఈ రోడ్డు విస్తరణ కూడా 100% జరుగుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా విస్తరణ మాత్రం జరుగుతుంది. నల్గొండ దగ్గర కూతవేడు దూరంలో డంపింగ్ యార్డ్ ఉంది. ఏది మన అవును, ఆ డంపింగ్ యార్డ్ ద్వారా పోయి పానగల్లు ఉదయ సముద్రం పక్కనే ఉన్నది. అక్కడ నీటి వనరులు కూడా ఉన్నాయి పక్కనే. ఉదయ సముద్రం చందనపల్లి కాడ దానివల్ల కూడా డంపింగ్ యార్డ్ నల్గొండ కూతవేడు దూరంలో పక్కన చందనపల్లి చుట్టుపక్కల గ్రామాలకు కూడా డంపింగ్ యార్డ్ ద్వారా చాలా రోగాలు వచ్చే సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అక్కడి నుంచి పోగా కూడా ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. అది గతంలో ప్రభుత్వం మేము అక్కడి నుంచి తొలగించి ఇక్కడ దూరాన దాన్ని మరో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది అని హామీ నెరవేరలేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు వారు దానిపై ప్రత్యేక చొరవ చూపి ఆ డంపింగ్ యార్డ్ని మరో ప్రదేశానికి తరలించే అవకాశం ఏమైనా ఉందా అని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా మీరు? అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్న ప్రజలు కూడా మా అన్న నల్గొండ టౌన్ ప్రెసిడెంట్ గుమ్మలమరెడ్డి దగ్గర రావడం జరిగింది. ఆయన కూడా మున్సిపల్ కమిషనర్ కానీ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ని తీసేయాలి, వేరే చోటుకు మార్చాలని ఒక ప్రణాళిక జరుగుతుంది. ఖచ్చితంగా మారుస్తారండి. అక్కడ ఉండడం ఎందుకంటే ఆ పొగ ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 10 సంవత్సరాలకు వెళ్ళి ఉన్న అదే ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు గత ప్రభుత్వం. మా ప్రభుత్వం మొత్తం పట్టించుకొని డంపింగ్ యార్డ్ మార్చే ఒక 2-3 నెలల్లో మారుస్తారండి. సార్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు విద్యా వైద్యం ఏ విధంగా అమలవుతుందంటారు? మేము వైద్యం విషయంలో మా మంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కానివచ్చు, కానీ నల్గొండ కాన్స్టిట్యున్సీలో మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగా కట్టేయడం, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి మన రోగులకు కూడా చిన్న డెలివరీ టైంలో లేడీస్కి మాత్రం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఉడకపోతుందని కూడా మా సొంత ఖర్చుతో మా సార్ దాదాపు 50 ఏసీల దాకా ప్రతి ఒక్క రూమ్లో ఏసీలు పెట్టడం జరిగింది. అలా గవర్నమెంట్ కూడా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళీ మొత్తంగా మార్చి కొత్తగా ప్రతి ఒక్క హాస్పిటల్ని వారు సందర్శించి డెవలప్ చేస్తున్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలాంటి సేవ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అంటారు ఈ నియోజకవర్గంలో, నల్గొండ నియోజకవర్గంలో? ఇక్కడ కాదండి, ఓన్లీ నల్గొండ నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారి మా నల్గొండ కాన్స్టిట్యున్సీలనే కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి పేరు మీద 9 కోట్లతో జూనియర్ కళాశాల కట్టించడం జరిగింది. అలాగే కొత్తగా బొట్టుగూడ స్కూల్ పిల్లలు చదువుకోవడం గవర్నమెంట్ స్కూల్ లేదా ప్రైవేట్ అంటే అదొక 3 కోట్లతో గవర్నమెంట్ స్కూల్ కట్టడం జరుగుతుంది. నల్గొండలో దాదాపు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి పేరు మీద ఒక 5-6 వేల కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేసాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నిరుద్యోగ యువకులకు కానీ ఇక్కడ స్థానికంగా పట్టణంలో ఉన్న యువకులకు ఏమైనా స్వయం ఉపాధి కార్యక్రమాల విషయంలో కానీ ఎలాంటి చొరవ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వెంకటరెడ్డి గారు ఏమైనా చొరవ చూపి వాళ్ళకి ఏమైనా ఉపాధి అవకాశాల కోసం ఏమైనా పాటుపడుతున్నారా? ఖచ్చితంగా అండి. ఇక్కడ సెట్విన్ అని బాస్కెట్ హౌస్ దగ్గర ఒకటి తీసుకురండి, అంటే స్టేట్ ప్రభుత్వం
దానివల్ల శిక్షణ ఇచ్చి అక్కడ ఉన్న నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తారు. స్వెట్టింగ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. నిరుద్యోగులకి శిక్షణ ఇచ్చి రానున్న రోజుల్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సార్ గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఏది ఐటీ టవర్ ఉంది, ఆ ఐటీ టవర్లో ఏమైనా నిరుద్యోగ యువతలకు కానీ స్కిల్స్ డెవలప్మెంట్ విషయంలో ఏమైనా కోర్సులు పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఏమైనా ఉపాధి కల్పనలో ఏమైనా కృషి జరుగుతుందంటారా? ఐటీ టవర్ కట్టిరు అంతే అండి, అది కట్టి వదిలేసిర్రు, దాన్ని పట్టించుకున్న మానవుడు లేడు. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు గెలిచినాక అక్కడ కొంతమందికి శిక్షణ ఇచ్చి హైదరాబాద్లో కానీ నల్గొండలో కానీ ఎక్కడైనా సరే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వడం కోసం అక్కడ శిక్షణ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ లతీఫ్ సాబ్ గుట్ట వెనకాల ఇంకో అన్నేశ్వరి గుట్ట లేదు, అది బెమ్మంగారి గుట్ట. అవును, దానిపైకి కూడా రోడ్ మార్గాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ గుట్టను కూడా సుందరీకరణ చేస్తున్నారు. ఇక్కడ పర్యాటకంగా దాన్ని అభివృద్ధి చేసే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటారు? అంటే బ్రహ్మంగారి గుట్ట కానీ లతీఫ్ సాబ్ గుట్ట కానీ దాదాపు 140 కోట్లు శాంక్షన్ అయిందండి రోడ్డు మీదకి. ఎప్పుడు కూడా ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ అక్కడ ఉన్నటువంటి సుందరీకరణ ఎక్కడ లేదు. ఆ గుట్ట మీద పడితే ఒక పర్యాటక ప్రాంతంగా ఏర్పడుతుందని ప్రియతమ నాయకుడు 140 కోట్లతో అభివృద్ధి చేస్తారు. ఆ హిందువులకు కానీ ముస్లింలకు కానీ ఇద్దరికి కూడా గుట్టల మీదకి రోడ్లు వేయించి వాళ్ళు ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా దాని 150 కాదు ఇంకా 200 కోట్లు పెరిగే అవకాశం ఉంది. ఎవరు కూడా అంటే గతంలో కూడా దాన్ని మాధవరెడ్డి గారు వేపిస్తా అని మాట ఇవ్వడం జరిగింది 2002-2003. అప్పటి నుంచి కూడా జరగలేదు. ఇప్పుడు మన నాయకుడు ఆ ముస్లింలకు కానీ హిందువులకు కానీ రోడ్ వేయించి అక్కడ డెవలప్ చేయాలి, పర్యాటక ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చూస్తుంది. సార్ ఇక్కడ నల్గొండ ప్రజలు పట్టణ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన ఒక సమస్య సార్, ఇక్కడ కూతవేడుకున్న పానగాల దగ్గర ఉదయ సముద్రం ఉంది. అక్కడ పచ్చల సోమేశ్వరం టెంపుల్ కూడా పర్యాటక కేంద్రంగా ఉంది. ఉదయ సముద్రాన్ని సుందరీకరణ చేసి దాన్ని పర్యాటక ప్రాంతంగా ఇంకా బాగా చేయాలని కూడా మాకు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారి ఆధ్వర్యంలో ఏమైనా దాని సుందరీకరణ పనులు ఏమైనా చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. మినీ ట్యాంక్ బండ్ అట్లా ట్యాంక్ బండ్ లెక్క కూడా పానగాలని కూడా ఖచ్చితంగా డెవలప్ చేసే అవకాశం ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది, ఎప్పటి నుంచి కూడా ఇంకా దాన్ని కూడా డెవలప్ చేస్తారు. సార్ రాహుల్ గాంధీ ఏదైతే భారత్ జోడో యాత్ర చేపట్టారో ఆ జోడో యాత్ర ద్వారా యువకుల్లో ఎలాంటి స్పందన కావచ్చు, ఎలాంటి మోటివేషన్ వచ్చిందంటారు? ఖచ్చితంగా అండి. బడుగు బలహీన వర్గాలకు కానీ అన్ని కులాలు అన్ని మతాలు కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొనడం జరిగింది. యువకుల్లో కూడా ఉత్సాహాన్ని తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలి, దేశ ప్రజలందరినీ కూడా ఐకమత్యంగా ఉండాలని ఆ జోడో యాత్ర నిర్వహించడం జరిగింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఆయన యాత్ర చేయడం జరిగింది. ప్రజలలో కూడా చాలా మార్పు వచ్చింది ఆ యాత్ర చేయబట్టి. సార్ ప్రస్తుత తరుణంలో దేశంలో ఒక మహమ్మారి అంటే యువతను బాగా పాడు చేస్తున్నది డ్రగ్స్, గంజాయి. ఇది ప్రధానంగా యువత శక్తి మొత్తం కూడా నిర్వీర్యమైపోతుంది. దాన్ని కట్టడి విషయంలో కావచ్చు, యువతలో మార్పు విషయంలో కావచ్చు, ఏ ప్రభుత్వాలు కూడా యువకులకు ఉపాధి కల్పన విషయంలో కావచ్చు, ఏ ప్రభుత్వాలను ఎలాంటి ఉపాధి అవకాశాలతో పాటు ఆ డ్రగ్స్ నియంత్రణ ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక యువకుడిగా మీరు యువకుల్లో ఎలాంటి మార్పు రావాలంటారు? మీరు చూస్తూనే ఉన్నాండి గత 10 సంవత్సరాలుగా కాదు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈ డ్రగ్స్ గురించి బాగా జరుగుతుంది. ఓన్లీ గంజాయి, ఎక్కువ గంజాయి గురించి కూడా నల్గొండ జిల్లా ఎస్పీ గారు ఎక్కువ చొరవ తీసుకొని గంజాయి గురించి చాలా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కానీ కాడ కానీ ఎవరైతే గంజాయి తాగుతున్నారో వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మార్చడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం కూడా మత్తు పదార్థాలకు అలవాటు వాళ్ళని మార్చడం కోసం మా ప్రభుత్వం తోడ్పడుతుంది. దానికి ముందుగా మా ముఖ్యమంత్రి గారు మెయిన్ గంజాయి మీద టార్గెట్, మత్తు ఎవరు కూడా ఉండకూడదు, యువకులు చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలని మా ముఖ్యమంత్రి గారు ఎక్కువ గంజాయి కాబట్టి ఎందుకంటే మొత్తం మత్తు ఎక్కువ గంజాయి వాడుతుంది కాబట్టి దాన్ని నిర్మూలించడం కోసం ప్రభుత్వం పట్టుబడి ఉంది. సార్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీరు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. యువకులకు ఈ డ్రగ్స్ విషయంలో ఎలాంటి అవగాహన కానీ చైతన్యం కానీ తీసుకొస్తుంటారు? ఇప్పటికైనా ఎవరైనా యువకులు డ్రగ్స్ తీసుకుంటే ఇప్పటికైనా మానేసి మీ కుటుంబాన్ని కానీ మీ ఆరోగ్యాన్ని కానీ మీ ఫ్యూచర్ కానీ ఆలోచించుకొని ఇప్పటికైనా మానేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీరు మళ్ళీ అధిష్టానం మీకు గుర్తించి మీకు అవకాశం ఇస్తే మరి పోటీ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పోటీ చేస్తాను. మీరు పోటీ చేస్తే మీ వార్డు నుంచి మీ వార్డులో ఏ మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఏమైనా మీ దగ్గర ప్రణాళిక ఉందా? ప్రణాళిక ఉంటే మీరు ఏ విధంగా చేసే అవకాశం ఉందంటారు మీ యొక్క వార్డు యొక్క ప్రజలకు? ఆల్రెడీ మా వార్డులో నేను 2020 నుంచి 2020 దాకా కూడా పోటీ చేసిన వాళ్ళు ఎవరు లేరు, గెలిచిన కౌన్సిలర్ కూడా లేరు. నేనే ఉన్న వార్డులో మొత్తం 5 సంవత్సరాలు ప్రజలకి అందుబాటులో ఉన్నది నేను.
దాదాపు మొన్న రీసెంట్గా ఒక 6 నెలల క్రితం మా పెద్ద సమస్య మా హౌసింగ్ 12వ వార్డు హౌసింగ్ బోర్డు కాలంలో 60 ఫీట్ల రోడ్డు, ఒక రోడ్ హౌసింగ్ బోర్డు ఉంటుంది, పెద్ద రోడ్డు, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అది 1,50,00,000 పెట్టి మా మంత్రి గారితో మాట్లాడాను, నేను ఆ రోడ్ వేయించడం జరిగింది. అలాగే అక్కడ 50 లక్షలు పెట్టి ఒక డ్రైన్ కట్టడం జరిగింది. రాను రోజుల్లో మా వార్డులో మాధవ్ నగర్లో కూడా మైనారిటీ సోదరుల కోసం దాదాపు ఒక 20 లక్షలతో ఒక రోడ్ వేపిస్తున్నాం. మా వార్డులో ఎలాంటి సమస్యలు, నేను కౌన్సిలర్ అయినా కాకపోయినా కానీ మా వార్డుని మాత్రం ఎలాంటి రోడ్ల విషయం కానీ ఎలాంటి విషయాలలో కానీ అందుబాటులో ఉండే అన్నీ కూడా మేము వాటికి ప్రతి నిమిషం సపోర్ట్గా ఉంటాం. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వైద్యం ఏ విధంగా అమలైందంటారు? బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కానీ దోచుకోవడం తప్ప విద్య లేదు, వైద్యం లేదు. అదే హాస్పిటల్స్, అదే కాలేజీలు, ఏ రోజు కూడా విద్యార్థులను పట్టించుకున్నది లేదు. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని అంటున్నారు సార్. మరి అవినీతిని వెలికి తీసి ఏమన్నా ఆ బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఎవరు అవినీతి చేసినా 100% చర్యలు తీసుకుంటారు. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఎవరిని కూడా వదిలిపెట్టాడు. సార్, ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం గత 10 ఏళ్ళ నుంచి కూడా లేదు. లేకపోవడం వల్ల కూడా విద్యార్థుల్లో కూడా ఒక మంచి భవిష్యత్తు అంటే కోల్పోవాల్సి వస్తుంది. వాళ్ళకు ఇకనైనా ఈ ప్రభుత్వ ఆయంలోనైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ నియమించే అవకాశం ఏమైనా ఉందంటారా? 2009లో నల్గొండ జిల్లాకి మహాత్మా గాంధీ యూనివర్సిటీని తీసుకొచ్చింది మా ప్రియతమ నాయకుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారు. దాదాపు 200 ఎకరాలలో కట్టించడం జరిగింది మహాత్మా గాంధీ యూనివర్సిటీ. యాక్చువల్ నల్గొండకి రాదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ కొట్లాడి నల్గొండ తీసుకొచ్చాడు. అప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం ఏర్పడక 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడ లేరు ఎవరు వీసీ కూడా. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా విద్యార్థులకి అందుబాటులో తీసుకొస్తారు. సార్, ఇప్పుడున్న ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ మేము వేసిన 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్నే ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 50,000 నోటిఫికేషన్ ఫిలప్ చేసి అవే ఉద్యోగ పత్రాలు ఇచ్చారని ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఇది ఎంతవరకు వస్తుంది? దాదాపు మేము 70,000 ఉద్యోగాలు ఇప్పటికి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు నోటిఫికేషన్ వేసిరేమో, మరి నోటిఫికేషన్ వేసినాక ఎందుకు వెళ్ళే ఉద్యోగాలు వేయడం కాదు కదా, నోటిఫికేషన్ వేసిరేమో. వాళ్ళు వేసిందే 30,000 20,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసారు. మేము 70,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికి. సార్, గత ప్రభుత్వంలో ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లలో పేపర్ లీకేజ్ అంశం ప్రధానంగా వచ్చినది సార్, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ పేపర్ లీకేజ్ విషయంలో దోషులు ఎవరు ఇప్పటివరకు తేల్చలేకపోయింది. ఆ దోషులపై కఠిన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా అటెండర్ నుంచి IAS దాకా అప్పుడు పేపర్ లీకేజ్ జరిగింది. వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుంది మా ప్రభుత్వం. సార్, త్వరలో అంటే ఎన్నికలు రాబోతున్నాయి. ఏది మున్సిపాలిటీ కావచ్చు, స్థానిక ఎన్నికలు కావచ్చు, ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం, డబ్బు ఏర్లై పారుతున్నది. పార్టీలు ప్రలోభాలకు ఓటర్లను, ప్రజలను గురి చేస్తుంది. ఆ ప్రలోభాల పర్వం నుంచి ఈ ప్రజాస్వామ్యం బయటపడాలంటే ఓటర్లలో, ప్రజల్లో చైతన్యం రావాలంటారా, పార్టీలలో మార్పు రావాలంటారా? రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో మేము మొత్తం పూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే మేము ప్రజలకి చేసింది మేము ప్రజలకి చేసింది, మమ్మల్ని చూసి మా సంక్షేమ పథకాలు కానీ, మేము చేసిన ప్రజల మేలు కానీ, మేము ఎక్కడ కూడా ఓడిపోం. అన్ని సీట్లు మేమే గెలుస్తాం. మా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది. సార్, ఇక్కడ తిప్పర్తి మండలంలో ఇందిరమ్మ ఇళ్లలో కొంచెం అవకతవకలు జరిగినాయి అంటున్నారు. అంటే ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలకే చెందిన మిగతా పార్టీలకు అతీతంగా పేదలు, నిరుపేదలు అందలేదని మా దృష్టి కొంతమంది తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు వస్తుంది? ఎక్కడ లేదండి. మా ప్రియతమ నాయకుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లు కానీ పేద ప్రజలకే చెందాలి ఏదైనా సరే. పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ కార్యకర్తలు, ఈ పార్టీ కార్యకర్తలు ఉండదు. ఏ పార్టీ కార్యకర్తలైనా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మాత్రం 100% లబ్ధిదారులు వాళ్ళకే వస్తుంది తప్ప పార్టీ చూసి, లీడర్లను చూసి మాత్రం ఇయ్యరు. అది ఇందిరమ్మ మిల్లులు కానీ ఏ విషయంలో అయినా కానీ మా నాయకుడు పార్టీలను చూడడు. సార్, మీ నల్గొండ పట్టణ యువకులకు కావచ్చు, ఓటర్లకు, ప్రజలకు కావచ్చు, రేపు రాబోయే ఎన్నికల ఉద్దేశించి కావచ్చు, యువకులు ఉపాధి కల్పనిస్తారు. మీరు ఫైనల్గా మీ యొక్క యువకులకు మీరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు, ఏం సందేశం ఇస్తారు సార్? యువకులు ఇప్పటికైనా మంచి చదువుకొని వారి కుటుంబానికి అండగా ఉండి మీరు ఉద్యోగాలు రావాలి. మా ప్రభుత్వం మీరు మంచి చదువుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు వేస్తాం. ఉద్యోగాలు వేసి మీరు చదువుకొని మీరు ఉద్యోగాలు చేసుకోవాలని కోరుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.